పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. టిట్కో గృహాలు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి లైట్లు పలు అంశాలపై ఆరా తీశారు. గత టీడీపీ హయాంలో 80% పూర్తయిన పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో 12,60,00,000తో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అన్నదాతలకు అన్ని విధాలుగానూ ఆదుకుంటామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. సంక్షేమంలో కానీ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానానికి ఏ రకంగా నిలపడానికి నేను నిరంతరం ప్రయత్నం చేశానో మీ అందరూ కూడా గుర్తున్నటువంటి విషయం. మరి తర్వాత దురదృష్టవశాత్తు 2019-24 అధికారం లేకపోయేటప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు అని మరి ఇంట్లో ఉండకుండా ఏదైతే ఈ పాలకొల్లు ప్రజల గళాన్ని బలంగా అటు అసెంబ్లీలో కానీ అటు అసెంబ్లీ వెలుపల కానీ ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా మన గళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాట ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం.